హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ నేచురల్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను క్యాట్ ఫిష్ అట్లానే మా ఏరియాలో లభించేటువంటి వాలుగా అనే ఫిష్‌నైతే చూపించబోతున్నాను. ఈ చేప వచ్చేసి క్యాట్ ఫిష్, మార్పు చేప అని అట్లానే మా ఏరియాలో అయితే మాడుపు అని పిలుస్తామండి. ఇది రకరకాలుగా ఉంటుంది. ఈ చేప వచ్చేసి మార్పు చేప. ఇది ఒక ఆహార ప్రధానమైన చేప. ఇది నడిచే పిల్లి చేప అని కూడా అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామం క్లారియాస్ బట్రాకన్. ఇవి మంచినీటి ఆవాసాల్లో నివసించే గాలి పీల్చే పిల్లి చేపలని కూడా అంటారండి. ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాల్లో ఉంటాయి. వీటి పేరును తగినట్టుగానే ఇవి కళ్ళు లేకపోయినా కానీ ఇవి భూమి మీద ఒక పాము వలె పాకుతుంటూ వేరే మంచినీటి కుంటల్లోకి లేకపోతే బురదల్లోకి వెళ్తూ ఉంటాయండి ఈ ఫిష్లు. ఈ విధమైన చలనం మామూలుగా తేమ ఉన్నంత వరకు ఇవి నీటి బయట బ్రతకగలవు. ఇవి సామాన్యంగా నిలకడగా ఉండే బురద నీటి కుంటల్లో జీవిస్తాయి. మరియు కుంటలు మంచినీటి కుంటలు అట్లానే ఎండిపోయిన కుంటల్లోకి ఒకవేళ నీళ్లు అయిపోయినట్లయితే అవి ఎండిపోయిన కుంటల్లో నుండి మంచినీటి నీళ్ళల్లోకి లేకపోతే బురద గుంటల్లోకి పాక్కుంటూ వెళ్తూ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ చేప నోరు అట్లానే మీసాలు ఎలా ఉన్నాయో, ఇలా మీసాలు ఉండటం వల్లనే వీటిని మనం పిల్లి చేపలు, మార్పు చేప అని కూడా పిలవవచ్చు. వీటికి పిల్లికి ఉన్నట్లు పొడవైన మీసాలు ఉండటం వలన ఈ పేరు వచ్చింది. ఇవి వివిధ పరిమాణాల్లో ఉంటాయండి. చిన్నవి ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇవి చనిపోయిన ఈ యొక్క ఆహార పదార్థాలు కూడా, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు కూడా తింటాయి. అందువల్ల వీటిని క్యాట్ ఫిష్ కూడా అంటారు. ఈ క్యాట్ ఫిష్ షాక్ కొడతాయి అని అంటారు, కానీ మా ఏరియాలో అయితే ఇవి ఎక్కువగా లభిస్తాయి. మేము వీటిని మంచి ఆహారంగా భుజిస్తాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ ఫిష్ను నేనైతే వాలుగా అని పిలుస్తాము. ఇది మా ఏరియాలో వాలుగా అంటారు. అట్లా నేను ఇంతకుముందు చూపించింది అయితే క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ మా ఏరియాలో లభిస్తూ ఉంటాయండి. వీటి యొక్క ఆహారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మేము వండుకొని తింటాము. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.